వైఎస్ కుటుంబ కంచుకోటపై 3 దశాబ్దాల తర్వాత తెలుగుదేశం పాగా వేసింది. పులివెందుల జెడ్పీటీసీతో పాటు ఒంటిమిట్టలో విజయం సాధించింది టీడీపీ. జగన్ సొంత ఇలాఖాలోనే వైసీపీ చతికిల పడిపోయింది. పులివెందులలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6035 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. వైసీపీకి కేవలం 683 ఓట్లు మాత్రమే లభించాయి. ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు. అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూటమి సర్కార్ రిగ్గింగ్ కు పాల్పడిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, సో అంటే టీడీపీ ఘన విజయం సాధించింది, ఇక్కడ పోటాపోటీగానే చేశాయి, బట్ ఇది ఎక్స్పెక్ట్ చేసింది అంటారా? ఏంటి మీ అనాలిసిస్? ఎక్స్పెక్ట్ చేసింది. మొన్న పోలింగ్ జరిగిన తీరు తర్వాత చూస్తే గనక సో వైనాట్ కుప్పం అంటే వీళ్ళు వైనాట్ పులివెందుల చేశారు. మనతో మంత్రి గారు ఉన్నారు, రాంప్రసాద్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి. రాంప్రసాద్ రెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం నమస్తే అండి, చెప్పండి సార్. జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సార్ ఒకటి, పులివెందుల్లో ఫస్ట్ టైం గెలవడం, కానీ అవతల ఇప్పుడు వైసీపీ ఏమంటుందంటే ఇది పూర్తిగా రిగ్గింగ్, మేము ఎన్నికను ఆల్మోస్ట్ మొన్న రీపోలింగ్ కూడా బహిష్కరించాం, ఇది పూర్తిగా అప్రజాస్వామిక పద్ధతుల్లో జరిగిన ఎలక్షన్, దీని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు వాళ్ళు. సార్ మొట్టమొదటిగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆయనకు ఒక స్టాండ్ ఉండదు సార్. ఎందుకంటే 2019లో ఇప్పుడు వాడుతున్న ఈవీఎంల మీదే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు సార్. ఒకసారి గమనించాలి, ఇది ఎందుకు చెప్తున్నా, ఉదాహరణగా చెప్తున్నా. 2019లో ఈవీఎంల మీద గెలిచాడు, 24కు వచ్చేందుకు ఈవీఎంలు ట్యాంపరింగ్, ఈవీఎంలు మంచివి కాదంటాడు. ఇదే పోలీస్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పనిచేసింది. ఆయన ఎన్నికలంతా ఇదే పోలీస్ వ్యవస్థ పనిచేస్తే ఆ రోజు మంచి వాళ్ళు, ఈ రోజు సెంట్రల్ ఫోర్సెస్ వచ్చి ఇక్కడ ఎలక్షన్ చేయాలంటాడు. అంటే దీని అర్థం ఏముంది సార్? ఎలక్షన్ కమిషన్ మీద, రాజ్యాంగం మీద, అలాగే ముఖ్యంగా ప్రజల మీద ఆయనకు విశ్వాసం లేదు సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఏడుపు ఏడుస్తున్నారే, ఈ రోజు కేవలం 2 మండలాలంటే ఓన్లీ 35,000 ఓటర్లకు మాత్రమే ఎలక్షన్ జరిగింది సార్. ఇప్పుడు ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం అంతా లోకల్ బాడీ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్స్ అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి ఆల్మోస్ట్ 3.5 కోటి మందికి ఎవరైతే రాష్ట్ర ప్రజలు ఉన్నారో వాళ్లకు ఓటు హక్కు వినియోగించుకోకుండా, స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించుకోకుండా ఏకగ్రీవాలు చేసుకొని జైళ్లలో పెట్టి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు నామినేషన్ కు రానికుండా చిత్రహింసలు పెట్టి ఆ రోజు ఏకగ్రీవాలు చేసుకున్నారు. అప్పుడు ఎక్కడ పోయింది సార్ ఈ బుద్ధి? ఇప్పుడు మీరు సరే, మీరు నామినేషన్ వేయించారు, బట్ వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్స్ వెళ్ళనివ్వలేదు, తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇవన్నీ చేయకుండా మీరు గెలిచుంటే బాగుండేది కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇది అసలు గెలిపే కాదు, మా ఓటర్లు ఓటే వేయనివ్వలేదు, జమ్మల మడుగు నుంచి ఓటర్లను తీసుకొచ్చారు, అసలు వాళ్ళు పులివెందుల లోకల్ ఓటర్సే కాదంటారు. సార్ వన్ థింగ్ నేను చెప్పదలుచుకున్నాను సార్. కాయిన్ కు ఒక సైడే చెప్తున్నారండి వాళ్ళు, కాయిన్ కు ఒక సైడ్ మాటలే. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు సాక్షి పేపరో లేకపోతే సాక్షి టీవీనో కాదు సార్ చెప్పాల్సింది ఇతను ఓటరా కాదా అని, ఇతను ఏజెంట్ కాదా, ఇతను జమ్మలమడుగు వాడా, ఇతను కడపవాడా, ఇతను రాయచోటి వాడా అని చెప్పాల్సింది సాక్షి టీవీ, సాక్షి పేపర్ కాదు సార్. ఇది చెప్పవలసింది ఎన్నికల కమిషన్. అక్కడ పర్యవేక్షకులు ఉన్నారు, ఒక అథారిటీ ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ద్వారా నియమించబడిన వాళ్ళు, పోలింగ్ ఆఫీసర్స్, వాళ్ళు చెప్పాలి వీళ్ళు ఓటర్లు కాదని. కేవలం ఆయన టీవీనో ఆయన పేపర్ చెప్పేసి దానిలో. మరి ఎన్నికల కమిషన్ 2 చోట్ల ఎందుకు రీపోలింగ్ పెట్టింది ఒకవేళ ఎటువంటి అవకతవకలు జరగకపోతే? సార్ అంతా పెట్టారు కదా సార్. సరే మేము ఒప్పుకుంటాము, అంతా పెట్టలేదు కదండి, అవకతవకలు జరిగినాయి. ఆ జరిగిన 2 పోలింగ్ స్టేషన్స్ లో పెట్టింది. అక్కడ ఏదైతే గవర్నమెంట్ స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరుపుతామని చెప్పారు, జరిపారు. అక్కడ కూడా మాకు మెజార్టీ వచ్చింది కదా సార్. ఓకే, వాళ్ళు బాయ్కాట్ చేసేవన్నారు, రీపోలింగ్ బాయ్కాట్ చేసామని చెప్తున్నారు సార్. ఇప్పుడు ఒక సామెత ఉంది సార్, కింద పడి ఓడినా నాదే పై చేయి అంటాడు, పైన పడినా నాదే చేయి అంటాడు ఆయన. ఈ రోజు ఎందుకు సార్ ఇంత గగ్గోలు నాకు అర్థం కావడం లేదు. 164 స్థానాలు గెలుచుకున్నాం మేము, కేవలం 11 స్థానాలకు మీరు ఆ రోజు రిస్ట్రిక్ట్ అయ్యారు. ఈ రోజు మీ స్థాయి ఎక్కడి నుంచి ఎంపీ ఎమ్మెల్యే స్థానాల కాడి నుంచి జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాల కాడికి పడిపోయారు. ఇలాగే
ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల యొక్క విశ్వాసం పొందకపోతే రేపు గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎంపీటీసీల్లో కూడా మీరు పోటీ చేసినా కూడా ప్రజల ద్వారా తిరస్కరింపబడతారనే దానికి మంచి ఉదాహరణ సార్ ఇది. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటి, మీరు ఆ రోజు అవినాష్ రెడ్డిని బయటకు వెళ్ళనిచ్చి లేకపోతే క్యాండిడేట్ కూడా ఓటేయలేకపోయారు అంటారు కదా పులివెందులలో జడ్పీటీసీ క్యాండిడేట్. సార్ ఒక చిన్న విషయం సార్, గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థ అలాగే ఎలక్షన్ కమిషన్ క్యాండిడేట్ కు ఖచ్చితంగా గన్మెన్ ఇచ్చింటారు సార్. క్యాండిడేట్ కు ప్రొటెక్షన్ ఇచ్చింటారు, పాస్ ఇచ్చింటారు, వెహికల్ ఇచ్చింటారు, అన్ని ఇచ్చింటారు సార్. అది ఊరికైనా జనాల్లో కంటి తుడుపుగా చెప్పుకునేదానికి క్యాండిడేట్ కూడా వచ్చి ఓటేయలేదే తప్పక ఎక్కడ క్యాండిడేట్ కు రిస్ట్రిక్షన్ చేయలేదు సార్. ఒంటిమిట్టలో క్యాండిడేట్ వచ్చి ఓటేసినప్పుడు ఇక్కడ ఏదైతే పులివెందులు ఎందుకు వచ్చేయకూడదు సార్ క్యాండిడేట్ వేయనివ్వలేదు అసలు లోపల దాకా. తర్వాత లాస్ట్ లో వెళ్లి పోలీసులు మీరు ఓటేయండి అన్నారు. మొదలు అసలు బయటికే రానివ్వలేదు పోలింగ్ సెంటర్ లోకే అంటున్నారు. అసలు ఆయన చెప్పలేదు సార్, నేను చెప్తున్నా సార్, దిస్ ఇస్ వన్ సైడ్ ఆఫ్ ఎ కాయిన్. వాళ్ళు చెప్తున్నవి ఇవన్నీ మాకు ఎంతసేపు ఏంటంటే అది మేము చేసింది కరెక్ట్, ప్రజలకు మేము ఓడిపోతామని తెలుసండి. ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏవైతే ఇచ్చామో దానితో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేది వాళ్ళకి బాగా తెలుసు. ఇప్పుడు ఓడిపోయేటప్పుడు ఎవరెవరి మీద బురద జల్లాలి కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీద, పోలీసుల మీద, అలాగే టోటల్ వ్యవస్థ మీదే బురద జల్లుతా ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు ఈ మొత్తం ఎన్నికల ప్రాసెస్ లో వాళ్ళు ఏమంటారంటే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద దాడి జరిగింది, ఇంకా చాలా దాడులు జరిగాయి మా వాళ్ళ మీద, అటాక్స్, ఇదంతా కూడా కరెక్ట్ గా జరగలేదు ప్రాసెస్ అంటున్నారు. సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఎలక్షన్ పీరియడ్ అనేది ఒక 10 days ఉంది కదండి. ఆ రోజు నుంచి నిన్న ఈ రోజు కౌంటింగ్ ముగిసే వరకు నామినేషన్ల పర్వంలో 11 నామినేషన్లు పడ్డాయి సార్ పులివెందులలో, ఒంటిమిట్టలో. నిజంగా ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రం అంతా మా చేతుల్లోనే వ్యవస్థ ఉందని చెప్పి ఆయన చెప్తున్నాడు కదా, అధికారుల దుర్వినియోగం అని. నిజంగా మేము గట్టిగా అక్కడ యాక్ట్ చేసింటే 11 నామినేషన్లు ఎట్లా పడతాయి సార్ అక్కడ? మీరు ప్రచారం ఏ విధంగా చేయగలుగుతారు సార్? అంటే నామినేషన్ల వరకు బాగానే ఉంది, నామినేషన్లు పడ్డ తర్వాత నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటారు వాళ్ళేమో. నేను ఒప్పుకుంటా మీరు అన్నదానిలో, వాళ్ళేమో నామినేషన్ వేయనివ్వలేదు, మీరు వేసిన తర్వాత మీ గేమ్ షురు చేశారన్న కదా ఇక్కడ పాయింట్. వాళ్ళ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు వైఎస్ఆర్సీపీ హయాంలో నిష్పక్షపాతంగా జరగలేదు. కుప్పంలో వాళ్ళు ఇదే ప్రయత్నం చేశారు. కుప్పంలో గెలిచి అక్కడ ఏమంటారు లోకల్ బాడీస్ లో వైసీపీ మెజారిటీ వచ్చినట్టు చూపించింది. కానీ ఏమైంది, మళ్ళా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతారు అని ప్రచారం చేస్తే 45,000 మెజారిటీతో గెలిచారు. సో ఇప్పుడు మీరు ఈ లోకల్ బాడీస్ లో మీరు ఈ విధంగా చేసినంత మాత్రాన అదే ఫలితం ఎట్లా వస్తుంది? పైగా చెప్పండి సార్, ఇది ముమ్మాటికి ఇది రాంగ్ సార్. ఈ టిట్ ఫార్ టాట్ అనేది ఎక్కడా లేదండి. ఇప్పుడు కాదండి, మేము నిజంగా చేయదలుచుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి కదండి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ ఎలక్షన్స్. అప్పుడు ఒక గుంపుగా జరిగేటప్పుడే చేయొచ్చు కదా సార్. ఈ రోజు ఈ 2 స్థానాల కోసం ఎందుకు చేస్తాము సార్? ఇది ఏం లేదు సార్, ఆడలేక అదేదో అంటారు సామెత, ఆ టైప్ అయిపోయినారు సార్. మరి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు మీరు ఎలక్షన్. సార్ ఒక విషయం మీకు చెప్తాను చూడండి సార్. మా నాయకత్వం ఎలాగుంటుందంటే, చంద్రబాబు నాయుడు గారు సిస్టమ్, పార్టీ స్ట్రక్చర్ ఎట్లుంటుందంటే, మెంబర్షిప్ డ్రైవ్ అనేది కూడా ఒకటి తీసుకుంటాం సార్. మెంబర్షిప్ చేయాలంటే అంతకు ముందు జరిగిన ఎంపీటీసీ బై ఎలక్షన్స్ వాటిని సీరియస్ గా తీసుకోలేదు. ఓన్లీ పులివెందుల, ఇప్పుడు ఇక్కడ ఒంటిమిట్ట జెడ్పీటీసీని మాత్రం చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. అంతకుముందు వాళ్ళేమో మేము గెలిచాం, ఈ బై ఎలక్షన్స్ లో, లోకల్ బాడీ బై ఎలక్షన్స్ లో వైసీపీ ఘన విజయాన్ని వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడేమో మీరు చాలా సీరియస్ గా తీసుకున్నారు. మీరు మంత్రిగా మీరుండి మొత్తం పర్యవేక్షించారు స్వయంగా. సవిత, ఇంకో మంత్రి సవితమ్మను కూడా అక్కడే పెట్టారు. సార్ నేను ఒకటి క్లారిఫై చేస్తాను సార్, చిన్న విషయం. యాక్చువల్ గా ఏం సార్ ఎలక్షన్ అంటే, మనకు ఎంపీ ఎలక్షన్ అంటే పెద్దది, సర్పంచ్ ఎలక్షన్ అంటే చిన్నది కాదు కదా సార్. ఇప్పుడు మేము ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు, మా కింద స్థాయిలో సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎవరైతే నాయకులు ఉంటారో, దే ఆర్ ఆల్సో సర్వింగ్ ద పీపుల్. వాళ్ళకు కూడా కంటెస్ట్ చేయాలని ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ పెట్టేటప్పుడు కంటెస్ట్ చేస్తాం సార్. అటు పెద్ద ఎలక్షన్, చిన్న ఎలక్షన్ అని కాదు, చేయడం జరిగింది, కంటెస్ట్ అయితే చేశాం. ఇంకా మినిస్టర్ల విషయానికి వచ్చినప్పుడు
మేము ఇదే ప్రాంతానికి చెందిన వాళ్ళం సార్. ఓకే. ఇక్కడ చిన్న సొసైటీ ఎలక్షన్ వచ్చినా, నీటి సంఘాల ఎలక్షన్ వచ్చినా, స్కూల్ ఎలక్షన్స్ వచ్చినా, ఏదొచ్చినా కూడా ఇది ఒక సిస్టమ్ లో ఒక భాగమే సార్. ఎలక్షన్స్ లో మేము పట్టుదలతో పనిచేయడం అనేది మా పార్టీ స్ట్రక్చర్ లోనే ఉంది. ఓకే. సో చెప్పండి సార్, ఇప్పుడు అయితే మెజారిటీ కొంచెం వాళ్ళకి మీకు 6,000 ఓట్లు వచ్చాయి, వాళ్ళకి 600 ఓట్లు కూడా రాలేదు. 90% ఓట్స్, 80-90% ఓట్స్ నమ్మశక్యంగా లేదు అంటున్నారు సార్. ఒకటే చెప్తున్నా, రిజల్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అబ్సల్యూట్ మెజార్టీతో మంచి స్థానాలతో 2019లో ఆయన ఎన్నికైనప్పుడు 2024లో 11 ఎట్లొచ్చినాయి సార్? మాకు 164 ఎట్లొచ్చినాయి సార్? ఆ విధంగానే ఈ రోజు మాకు 6,000 రావడంలో ఏం తప్పు సార్? మొన్న విజిబుల్ జగన్మోహన్ రెడ్డి సరే ఆయన 40% వచ్చినా మీకు 56% ఓట్లు, 17% డిఫరెన్స్. అప్పుడు మీరు ఓడిపోయినప్పుడు కూడా 9%, 10% డిఫరెన్స్. బట్ ఇక్కడ 90% ఓట్స్ వచ్చాయి మీకు. 10% జగన్ సొంత ఊర్లో 10% ఓట్స్ జగన్ కు వచ్చేంత బ్యాడ్ సిచ్యువేషన్ ఉందా? సొంత ఊరు కదా. నేను ఒకటే చెప్తున్నా సార్, ఇది ప్రజా తీర్పు. ఎవరు ప్రజా తీర్పును అపహాస్యం చేయకూడదు. మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన ఎంత నమ్మకం ఉందో, జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబంలో జరుగుతున్న ఇష్యూస్ అయితేనే, వాళ్ళ చెల్లెలదైతే బాబాయిదైతేనే మాకు కలిసి వచ్చాయి సార్. యాక్చువల్ గా ఒక పులివెందల రాజకీయం ఒక క్రైమ్ స్టోరీ లాగా జరుగుతా ఉంది సార్. ప్రజలు అసహించుకుంటున్నారు. ఏంది జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయికి దిగజారిపోయాడా? ఆ రోజు పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో దాన్ని కప్పిపుచ్చుకోవడం జరిగిందే తప్పక, ఇప్పుడు ఈ రోజు వస్తున్న మీడియాలో కథనాలు అయితేనేం, వాళ్ళ షర్మిల గారు చేస్తున్న కామెంట్స్ అయితేనేం, అలాగే వివేకానంద రెడ్డి గారి డాక్టర్ చెప్తున్న పరిణామాలను బట్టి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పైన విశ్వాసం పోయింది. జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేకే, అలాగే మా మీద నమ్మకం ఉండబట్టే ఇన్ని ఓట్లకు ఇంత మెజార్టీ. నో డౌట్, నేను అనేది జగన్ ఇమేజ్ కడపలో పడిపోయింది. అది దానికి మొన్న ప్రత్యక్ష సాక్ష్యం. ఎందుకంటే కడపలో వైసీపీకి వచ్చినాయి అంత కంచుకోటలో 3 కదా, మూడే గెలిచారు కాబట్టి ఈ సిచ్యువేషన్ ఉంది. బట్ ఇవాళ 90% ఓట్స్ టీడీపీకి పోల్ కావడం, వాళ్ళకి 10% పోల్ కావడం, దీన్ని బట్టి ఎలక్షన్ ఏ విధంగా జరిగిందో అర్థం చేసుకోండి అని వైసీపీ అంటున్నారు సార్. నేను దీనికి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను కదా సార్. ఇప్పుడు మా లోకేష్ బాబు గారు 2019లో ఓటమి పాలు అయ్యారు. మొన్న 90,000 మెజార్టీ వచ్చింది కదా సార్. 90,000 వచ్చినా 90% ఓట్స్ రాలే కదా, 60-65%. ఇప్పుడు ఒక చిన్న విషయం సార్, ప్రజా తీర్పు, ప్రజల తీర్పు మేము గౌరవిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే పులివెందులలో, ఒంటిమిట్టలో జరిగిన ఎలక్షన్లలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్లో లేకపోతే ఆయన అనుకూలమైన మీడియాలో రాతలు తప్పక ఇక్కడ చాలా సంతోషంగా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు సార్. ఎన్నో సంవత్సరాల తర్వాత ఓటు హక్కు వినియోగించుకునే దానికి ఒక అవకాశం వచ్చింది అని చెప్పి ఎంతో సంతోషంగా మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగిందే తప్పక, ఆ ఓట్ల శాతాల విషయంలోకి వస్తే తక్కువ ఎక్కువలు అనేది పక్కన పెడితే పూర్తిగా తెలుగుదేశం పైన నమ్మకం, జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత, ఈ రెండు స్పష్టంగా కనబడుతున్నాయండి. ఇప్పుడు ఈ లెక్కన మరి జగన్ కూడా ఓడిపోవాలి నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో. వైనాట్ కుప్పం అని ఆయన అన్నారు, మీరు వైనాట్ పులివెందుల అంటారు, అంతేనా సార్? కుప్పం పులివెందుల నీ ముందే చెప్పాను, ఇది టిట్ ఫర్ టాట్ కాదు. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళకే పరాభవం పాలైనారు. జగన్మోహన్ ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు పరాభవం పాలైనారు కానీ వైఎస్ ఫ్యామిలీకి మాత్రం ఓటమి లేదు కడపలో, పులివెందులో ఇంతవరకు. సార్ అట్లా ఏమి ఎవరికైనా సార్ మన తన్నేవాడు అంటే ఇంతవరకు నేను చెప్తున్నా 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో వైఎస్ కుటుంబానికి ఓటమి లేదు. కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ. నాకు తెలిసి 1996లో ఒక్కసారి రాజశేఖర రెడ్డి ఒక 4,000 ఓట్లతో గెలిచారు అంతే పార్లమెంట్. అదొక్కటే. అంటే ఈ స్పాన్ లో లేకపోవచ్చు, నెక్స్ట్ 5 years లో ఉండకూడదని ఏం లేదు కదా. అంటే 29లో జగన్ కూడా ఓడిపోతారు పులివెందుల్లో. చెప్పలేం సార్. మేము జగన్ కట్టు 170 స్థానాలు గెలుస్తాము, లేకుంటే నా పటం పెట్టుకోండి 20 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అని మేము ఎక్కడ చెప్పడం లేదు సార్. మేము ఒక మా పందా శాంతియుత మార్గంలో అభివృద్ధి లక్ష్యంగా మా ముఖ్యమంత్రిగా ముందుకెళ్తున్నారు. రేపు తప్పకుండా ప్రజలు చేసే మంచిని బట్టే మాకు ఓట్ల శాతం గానీ సీట్ల శాతం గానీ పెరుగుతుందని ఆశాభావంతో పనిచేస్తున్నాం. ఓకే. సో సాధ్యమే అంటే ఇప్పుడు పులివెందులకు సంబంధించి జగన్ చాలా డెవలప్ చేశారు. కడప జిల్లాకే ఎక్కువ నిధులు కేటాయించారు, పులివెందులకు ఎక్కువ కేటాయించారు అంటారు కదా, మరి అయినా సరే ప్రజలు ఎందుకు కూడా ఇచ్చారు జగన్ ని?
సార్ నేను దీని మీద ఒకటి క్లారిటీగా చెప్తాను సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చేసినారంటే మేము 2019లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు సార్, ఏ స్కీమ్ ఇవ్వలేదు, ఏం డెవలప్మెంట్ చేయలేదు సార్. అంటే నేనంటే ఓన్లీ పులివెందుల విషయంలో జగన్ కానీ వైఎస్ కుటుంబం కానీ చాలా డెవలప్మెంట్ చేశారని చెప్తారు కదా. పులివెందుల మోడల్, పులివెందులకే మొత్తం నిధులు, కడప జిల్లాకే మొత్తం నిధులు, ఇట్లా అందరు రాస్తూ ఉంటారు, అందరు చెప్తూ ఉంటారు. సో డెవలప్మెంట్ జరగలేదా? మిమ్మల్ని గెలిపించడానికి కారణం ఏం కనిపించింది ఇప్పుడు పులివెందుల ప్రజలకు? ఓన్లీ వివేకానంద రెడ్డి హత్య కేసు అదొకటే పాయింట్, ఇంకేమైనా ఉన్నాయి ఇష్యూస్? సార్ మొట్టమొదటగా ఈ 14 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాలు జరిగిన సంఘటనలు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా కష్టాలు పాలయ్యారు, పులివెందుల ప్రాంతంలో కూడా చాలా మంది అణచబడ్డారండి. ఇప్పుడు మంచి బ్రీతింగ్ పీరియడ్ వచ్చింది జనాలకు, వాళ్ళకి స్వేచ్ఛ వాతావరణం వచ్చింది. ఇప్పుడన్నా మనకు ఏదైతే ప్రభుత్వము, ఎలక్షన్ కమిషన్ ఒక మార్గం కల్పిస్తా ఉంది, మన ఓటు హక్కు వినియోగించుకుందాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు కావాలి, రేపు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, నాకు రాజధాని ఉండాలి, పోలవరం ఉండాలి అనే ఈ మన కడపకు ఒక ఉక్కు పరిశ్రమ తెస్తానని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పి ఏం తేలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ఉక్కు అని చెప్పి కడపకు తీసుకొని వస్తామని మన మహానాడులో చెప్పడము, అలాగే ఎస్సీజెడ్లు తీసుకొని రావడం రాయలసీమ ప్రాంతానికి, బిడ్డల భవిష్యత్తు కోసం డిఎస్సి, మెగా డిఎస్సి పెట్టడము, రేపు ఫ్రీ బస్ ఇస్తున్నాము, గతంలో 3 సిలిండర్లు, తల్లికి వందనం అని 65 లక్షల మందికి ఇవ్వడము, ఇంతకంటే ఏం కావాలి సార్ మాకు 6,000 మెజార్టీ రావడానికి? ఓకే 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 మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. రామప్రసాద్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు, మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నేత. తులసిరెడ్డి గారు చెప్పండి, ఎట్లా జరిగింది మీ సొంత జిల్లాలో జరిగిన ఎలక్షన్స్? దాని మీద మీ కామెంట్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ కామెంట్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పులివెందుల నియోజకవర్గము, కడప జిల్లా, ఇవి వైఎస్ కుటుంబానికి కంచుకోట అనే అభిప్రాయం జనరల్ గా సమాజంలో ఉంది. కానీ అది 100% కరెక్ట్ కాదు. దాంట్లో ఎక్కువ సార్లు గెలిచింది వాస్తవమే, కానీ గతంలో ఓడిపోయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అది చాలా మందికి పెద్దగా తెలియదు సమాజానికి. మనము క్రోనాలజికల్ గా తీసుకుంటే 1970లో పులివెందుల పంచాయతీకి వార్డు మెంబర్స్ గా కంటెస్ట్ చేసి రాజశేఖర రెడ్డి తండ్రి, రాజశేఖర రెడ్డి తల్లి ఇద్దరు ఓడిపోయినారు. 1977లో వార్డు మెంబర్స్ ఓడిపోయినారు. 1970. అప్పుడు రాజారెడ్డి మిస్టర్ జయమ్మ ఇద్దరు అప్పుడు సర్పంచ్ కి వచ్చేసి వార్డు మెంబర్స్ తిరుకునే వాళ్ళు. కాబట్టి వార్డు మెంబర్స్ పోటీ చేశారు. రాజారెడ్డి మిస్సెస్ ఇద్దరు ఓడిపోయినారు 1970లో. దట్ ఇస్ నంబర్ 1. రెండవది 1984లో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎంపీ ఎలక్షన్ 1984లో అప్పుడు టీడీపీ తరఫున డాక్టర్ డిఎన్ రెడ్డి పోటీ చేశారు, కాంగ్రెస్ తరఫున కందులోబు రెడ్డి పోటీ చేశారు. అప్పుడు పులివెందుల నియోజకవర్గంలోనే టీడీపీ అభ్యర్థికి 3,000 పైసలకు మెజార్టీ వచ్చింది. దట్ ఇస్ నంబర్ 2 1984లో. దాని తర్వాత 1994లో మళ్ళా అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలో 11కు గాను 7 టీడీపీ గెలిచాయి, 4 కాంగ్రెస్ వచ్చాయి. నెక్స్ట్ 1995లో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినాయి. అప్పుడు నేను టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. అప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఆ సందర్భమే. అప్పుడు పులివెందుల నియోజకవర్గంలో 4 జెడ్పీటీసీలకు పోటీ చేసి టీడీపీ మేము 3 గెలిచాం. అప్పుడు వేంపల్లి, వేముల, లింగాల, తొండూరు కంటెస్ట్ చేస్తే వేంపల్లి, వేముల, లింగాల 3 జెడ్పీటీసీలు టీడీపీ గెలిచింది, ఒకటే వైఎస్ కుటుంబం తరఫున కాంగ్రెస్ గెలిచింది. 95లో పులివెందుల గెలిచింది. పులివెందుల నియోజకవర్గంలో 4 జెడ్పీటీసీలకు పోటీ చేస్తే 3 వచ్చేసి వేంపల్లి, వేముల, లింగాల, 3 వచ్చేసి టీడీపీ గెలిచింది, ఒక తొండూరు ఒకటే కాంగ్రెస్ గెలిచింది 1995లో. నెక్స్ట్ 96లో మీరు చెప్పింది రాజశేఖర రెడ్డి గారు 4,000 మెజార్టీతో గెలిచారు, 4,000 చిల్లర 96. తర్వాత వచ్చేసి 2017లో వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీగా బీటెక్ రవి ఓడించడం జరిగింది 2017లో. 2023లో వచ్చేసి రామ్ గోపాల్ రెడ్డి పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది టీడీపీ తరఫున. అంటే అది 4 జిల్లాలు కదా, పశ్చిమ రాయలసీమ అంటే 4 జిల్లాలు ఎక్స్క్లూజివ్. 3 జిల్లాలే. 3 జిల్లాలు. తర్వాత 2024 నీటి సంఘాల ఎన్నికల్లో
పులింద్ర నియోజకవర్గంలో 7 ఉంటే 7 దాంట్లో పోటీ పెట్టలేకపోయారు జగన్ రెడ్డి. కాబట్టి ఇది చాలా మందికి తెలియదు. కొన్నిసార్లు ఎక్కువ సార్లు గెలిచింది కూడా వాస్తవమే, కాదని లేదు. కానీ ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ప్రతిఘటన ఇచ్చినప్పుడు నువ్వా నేనా అన్నట్టు జరిగింది పోటీ, ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రతిఘటన లేనప్పుడు వన్ సైడ్ జరిగి అది ఏకగ్రీవంగానో బొబ్బర్ బియ్యతో గెలిచారు. కాబట్టి అక్కడ మొదటి నుండి కూడా ఆ కుటుంబం వచ్చేసి డబ్బు, దౌర్జన్యము, ఆ నేపథ్యంలో సైక్లింగ్, రిగ్గింగ్ ఇది ఎదుర్కొన్నప్పుడేమో టఫ్ ఫైట్, ఎదుర్కొన్నప్పుడు వచ్చేసి ఎక్కడికో మెజార్టీ పోయినాయి. ఇది మధ్యాహ్నం రివర్స్ అయింది. వీళ్ళు రిగ్ చేశారు, వీళ్ళు సైక్లింగ్ చేసుకున్నారు. టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేశారా? దాని ఇంకా సైక్లింగ్ అంటే దీని వచ్చేసి 20 మంది 30 మంది ఉంటారు, చుట్టూ తిరిగి వాళ్ళు వేస్తా అంటారు. అది వాళ్ళు చేసే పని. ఒకసారి రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. రాంప్రసాద్ రెడ్డి గారు, హలో రాంప్రసాద్ రెడ్డి గారు చెప్పండి సార్. మీరు సైక్లింగ్ చేశారు అంటున్నారు. నేను ఒంటిమిట్ట గురించి నాకు తెలియదు. ఒంటిమిట్ట కాదు, పులివెందుల గురించి మాట్లాడుతారు. పులివెందుల గురించి చెప్తున్నాను, ఒంటిమిట్ట నాకు తెలియదు. రాంప్రసాద్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు అనేది ఏంటంటే మీరు చేశారు, వాళ్ళు చేశారు గతంలో రిగ్గింగ్, బెదిరింపులు, ఇప్పుడు మీరు కూడా చేశారు అంటున్నారు. అన్నా నమస్తే. అన్న తులసిరెడ్డి సార్, నాకు వాయిస్ తక్కువ ఉంది. అన్నా నమస్తే సార్. నేను ముందే మీకు చెప్పాను సార్, ఆల్మోస్ట్ మీకు 5-6 నిమిషాలు బ్రీఫ్ చేశాను. మా వర్షన్ ఒకటే చెప్తున్నాం సార్. మేము ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి చేశామో దాన్ని బట్టి ఓట్లు పడ్డాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి కుటుంబం పైన ఉన్న అసహ్యం కూడా మాకు కలిసి వచ్చింది. ఈ 2 విషయాలకు మీకు ఏకీభవిస్తున్నాం. దీనివల్లే మాకింత భారీ ఓటింగ్ శాతం రావడం, వాళ్లకు 500-600 ఓట్లు మాత్రమే రావడం జరిగిందండి. ఓకే ఓకే. తులసిరెడ్డి గారు, హలో. తులసిరెడ్డి గారు, సో నిన్న జరిగింది ఏంటి? మీరు రాజంపేట అయితే, రాజంపేట నియోజకవర్గంలో అదే ఒంటిమిట్ట జడ్పీటీసీ అయితే ఈజీగా టీడీపీ అక్కడ చేయకుండానే గెలిచింది అంటున్నారు. నాకు తెలియదు ఆ విషయం, ఒంటిమిట్ట విషయం నుంచి నేను పూర్తిగా ఫాలో కాలేదు. కానీ పులిందుల వరకు వచ్చేసి డబ్బు కూడా పంచారు. వచ్చేసి ఇద్దరు, వాళ్ళు 5,000 వీళ్ళు 5,000 పంచారు. తర్వాత చీర కూడా పంచారు. డబ్బు వచ్చేసి 2 పార్టీలు, టీడీపీ, వైకాపా ఇద్దరు కూడా ఓటుకు 5,000 ఇచ్చారు పులిందుల మండలంలో. ప్లస్ అడిషనల్ గా వచ్చేసి చీర కూడా ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ధనస్వామ్యము, కొంతవరకు ప్రజాస్వామ్యము, కొంతవరకు దౌర్జన్య స్వామ్యము అన్ని కలగలిసి ఉన్నాయి. ప్రజాస్వామ్యం ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కనీసం నామినేషన్ వేయించేవాడు కాదు. నామినేషన్ చేసినా వచ్చేసి స్కూటీలో ఎత్తేసేవాళ్ళు. ఒకవేళ దాటుకుని వచ్చినా విత్డ్రావులు పోలీసుల ద్వారా విత్డ్రాలు చేసేవాడు. అది లేకుంటే వీళ్ళే దొంగ సంతకాలు పెట్టి విత్డ్రాలు చేసినట్టు చేసినవాడు. కాబట్టి గతంలో ఆ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు అవన్నీ లేకుండా నామినేషన్ చేశారు, స్కూటీ అయిపోయింది, విత్డ్రాలు అయిపోయి ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ లాస్ట్ వచ్చేసేసి దీని రివర్స్ వచ్చేసి ఇది గతంలో వాళ్ళు చేసే పని ఈసారి వీళ్ళు చేశారు అంతే. కానీ అంతే తప్పని చేసి గతంలో వాళ్ళు గెలిచినప్పుడు ఇప్పుడు 2 సార్లు ప్రజాస్వామ్యం ఓడిపోయిందా? గెలిచిన ఎవరైనా సరే 2 సార్లు కాదు, 77 నుండి 78 నుంచి 78 నుంచి పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలవట్లే. ఎప్పుడు ప్రజాస్వామ్యం వచ్చేసి నాకు తెలిసి 90 ప్రజాస్వామ్య పద్ధతి జరిగినప్పుడు 84 ప్రజాస్వామ్యం ఎంపీ ఎన్నికల్లో అప్పుడు 3,000 మెజార్టీ వచ్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినప్పుడల్లా వైకాపా కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా రిజల్ట్ వచ్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినప్పుడల్లా 95లో వచ్చేసి 4 పోటీ చేస్తే 3 గెలిచారు టీడీపీ. అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయి అప్పుడు. కాబట్టి అటు వాళ్ళ యొక్క దౌర్జన్యాన్ని ఎదుర్కోగలిగినప్పుడు వచ్చేసి ముఖాముఖిన పోటీ జరిగింది, లేకుంటే టీడీపీ గెలవడం జరిగింది. అది ఎదుర్కోలేనప్పుడు అది వన్ సైడ్ వచ్చేసి మెజార్టీలు 1,00,000 మెజార్టీలు, 80,000 మెజార్టీలు, ఇట్లా అది ప్రజాస్వామ్యబద్ధంగా ఏం కాదు. అది వచ్చేసి సైక్లింగ్ అంతే. ఒక 20 మంది 30 మంది బూతుల్లో ఉంటారు, వాళ్ళే తిరిగి వేస్తా ఉంటారు. ఓకే. డెవలప్మెంట్ ఏం జరగలేదా అయితే పులివెందుల్లో? డెవలప్మెంట్ జరిగింది, అది బ్రహ్మాండంగా వచ్చేసి కాంగ్రెస్ టైంలో జరిగింది. డెవలప్మెంట్ అయితే కూడా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి కాదు, రాజశేఖర రెడ్డి, రోషే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్ లో పాడా అని చెప్పేసి పులిందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, అది యాక్చువల్ గా రాజశేఖర పీరియడ్ కంటే రోషే గారి పీరియడ్ లో, కిరణ్ కుమార్ పీరియడ్ లో ఎక్కువ నిధులు వచ్చాయి పాడా కింద. అంతకుముందు వచ్చేసి రాజశేఖర రెడ్డి లేకముందు కాంగ్రెస్ టైంలో పెంచికల్ రెడ్డి అని ఆయన
కాంగ్రెస్ మంత్రి వచ్చేసి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఆయన పుణ్యమే. కాబట్టి డెవలప్మెంట్ వచ్చేసి 90% కాంగ్రెస్ హయాంలో జరిగింది, 10% ఈ రెండు పార్టీల హయాంలో జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కడపలో ఆయన లేకపోతే ఆయన ఫ్యామిలీ మెంబర్ పోటీ చేసినప్పుడు మాత్రం ఎప్పుడు ఓడిపోలే కదా. నేను చెప్తున్నది వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీకి ఓడిపోయినాడు. అది వివేకానంద మొన్న ఆయన చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అంతకుముందు అది ఎమ్మెల్సీ రిస్ట్రిక్టెడ్ టు నాట్ ఓన్లీ పులివెందులు కదా, జిల్లా మొత్తం కదా. నేను అనేది పులివెందుల కడప. ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికల వరకు ఎంపీ ఎన్నికలు చెప్పాను కదా, వచ్చేసి రాజశేఖర రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే అయినాడు, 4 సార్లు ఎంపీ అయినాడు. కానీ ఇవి జెడ్పీటీసీ ఎన్నికలు చెప్తాను కదా, 1995లోనే 4 జెడ్పీటీసీలు పోటీ చేసి టీడీపీ 3 గెలిచింది. ఆ సందర్భంలో వేంపల్లిలో వచ్చేసి ఫైరింగ్ జరిగి ఒక టీడీపీ కార్యకర్త వెంకట సుబ్బయ్య చనిపోతే అప్పుడు వచ్చేసి రాజశేఖర ఎంపీగా ఉంటే దాదాపు 500 మంది 600 మంది లేడీస్ వచ్చేసి చాటలు పరుకలు తీసుకుని రాజశేఖర మీద అటాక్ చేస్తారు. పోలీస్ స్టేషన్ మీదనే, వేంపల్లి పోలీస్ స్టేషన్ మీద ఆయన స్టేషన్ లో ఉంటే రాజశేఖర మీద 95 మార్చిలో దాదాపు వచ్చేసి 500-600 మంది లేడీస్ చాటలు పరుకలు తీసుకుని పోయినారు స్టేషన్ మీద. కాబట్టి రెండు చరిత్రలు ఉన్నాయి. మరి ఎట్లా పులివెందుల్లో ఇక్కడ ప్రజాస్వామ్యం ఎట్లా? ఒకళ్ళేమో నామినేషన్ వేయనివ్వరు, ఇంకో దగ్గర నామినేషన్ వేసిన తర్వాత ఈ విధంగా జరుగుద్ది. ఇవన్నీ నీవు నేర్పిన విద్య నీరజాచి అని చెప్పినట్టు వాళ్ళు నేర్పిన విద్య ఇప్పుడు వీళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళకంతా గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకంటే అప్పర్ హ్యాండ్ అయిపోయినారు. దాంతో వచ్చేసి చేతులు పైకి ఎత్తేస్తారు అంతే. ఓకే ఓకే ఓకే. సో ఇదేం ఇప్పుడు టీడీపీకి మరి దాదాపు 90% ఓట్స్ వచ్చాయి. ఇది వేసింటే కదా అంట, ప్రజలు వేసింటే కదా. ఇది గుద్దుకు సైక్లింగ్ వచ్చేసి అప్పుడు కానీ ఇప్పుడు కానీ మరి ఎందుకు ఇప్పుడు ఎన్నికల కమిషన్ సీసీ ఫుటేజ్లు ఇవన్నీ బయట పెట్టే పరిస్థితి ఉండదా? ఆల్రెడీ వచ్చేసి 2 బూతుల్లో రీపోలింగ్, మరి దాంట్లో పాల్గొనొచ్చు కదా. ఓకే, ఇప్పుడు రీపోలింగ్ జరిగింది, మరి దాంట్లో పాల్గొనొచ్చు, దాంట్లో నిరూపించవచ్చు వచ్చేసి దానికి బాగా చేశారు. ఓకే, ఇప్పుడు వేసిన ఓట్లు టీడీపీ వాళ్ళు లోకల్ ఓటర్సా పులివెందులో బయట నుంచి తీసుకొచ్చారా? ఇప్పుడు లోకల్ గా ఉండొచ్చు, బయట నుండి ఉండొచ్చు. నేను యాక్చువల్ గా వచ్చేసి చూడలే కానీ ఈ జనరల్ గా వచ్చేసి లోకల్ గా ఉండే వాళ్ళు కూడా మనము ఒక 1000 ఓటర్స్ ఉంటారు అనుకోండి. 1000 ఓటర్స్ లో ఒక డబ్బు కూడా ఇస్తున్నారు, ఇద్దరు ఇస్తున్నారు. డబ్బులు ఇవ్వకుండా అంటే మళ్ళా ఉండదు. డబ్బులు వచ్చేసి 5,000 అంటే ఒకరికి ఏం చిన్న అమౌంట్ కాదు కదా. 5,000 ప్లస్ చీర, వాళ్ళు ఇచ్చిరి వీళ్ళు ఇచ్చిరి. కాబట్టి ప్రజలు కూడా వచ్చేసి ఏవి వేసుకోలే మా ఓటు అని చెప్పేసి పెద్ద పత్తిగట్టనే ఉండదు, వచ్చేసి డబ్బులు ఇచ్చారు కాబట్టి. దాంట్లో 20 మంది 30 మంది వచ్చేసి వాళ్ళే తీసుకొని సైక్లింగ్ చేసుకుంటూ ఉంటారు అంతే. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ రాంప్రసాద్ రెడ్డి గారు. సో రెహానా, ఒకటి పులివెందుల లేకపోతే కడపకు సంబంధించి మాట్లాడుకుంటే ఆయన చెప్పినట్టు రాజశేఖర రెడ్డి 1978లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత 1978 నుంచి ఎక్సెప్ట్ 1984 పార్లమెంట్ మెంబర్గా చేసే బదులు అయితే రాజశేఖర రెడ్డో లేకపోతే వైఎస్ వివేకానంద రెడ్డో, రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే పోటీ చేస్తే వైఎస్ వివేకానంద రెడ్డి ఎంపీ పోటీ చేస్తారు, రాజశేఖర రెడ్డి ఎంపీ పోటీ చేస్తే వివేకానంద రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే పోటీ చేస్తారు. ఇట్లా వరుసగా గెలుచుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఇవాళ జరిగిన ఎన్నిక వద్దాం, గతంలో జరిగిన ఎన్నికలకు వద్దాం. గతంలో జరిగిన ఎన్నికల్లో చాలాసార్లు ఏంటంటే పులివెందుల మార్క్ ప్రజాస్వామ్యం అంటారు. అంటే ఏంటంటే నామినేషన్ వేయనివ్వరు, విత్డ్రా చేసేంత వరకు కూడా బెదిరిస్తూనే ఉంటారు. అది ఎప్పటి వరకు? ఎందుకంటే కడపలో ఫ్యాక్షన్ పాలిటిక్స్ కదా, అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అట్లా జరిగింది, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా జరిగింది. వైఎస్ ఒక బలమైన అయిన తర్వాత 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 1999లో ప్రతిపక్ష నేత అయిన తర్వాత మాత్రం పులివెందుల ప్రజలు ఓన్ చేసుకున్నారు. ఎందుకంటే మా బిడ్డ ఈ విధంగా ఈ స్థాయికి వచ్చాడు. ఎందుకంటే 1985లోనే రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడయ్యాడు. 1978లో ఫస్ట్ టర్మ్లోనే రాజశేఖర రెడ్డి మంత్రిగా పనిచేశారు, చంద్రబాబు నాయుడు కూడా మంత్రిగా పనిచేశారు. అంజయ్య క్యాబినెట్లో 2 మంత్రులు, రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకటే పార్టీ, 2 మంత్రులు కూడా ఒకటే సమయంలో అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇద్దరికి మంచి సాన్నిహిత్యం ఉండేది. వీళ్ళిద్దరికి గొడవ ఎప్పుడు స్టార్ట్ అయింది? 95లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి 1998లో రాజశేఖర రెడ్డి మళ్ళీ పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. కానీ అదర్వైజ్ దే ఆర్ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్. ఇద్దరు ఒకటే సమయంలో అడుగు పెట్టారు, ఇద్దరు ఒకటే పార్టీలో ఉండి మంత్రులుగా కూడా పనిచేశారు. అంటే రాజశేఖర రెడ్డి
రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచాడు అనుకోండి, రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత రెడ్డి కాంగ్రెస్లో విలీనం అయిపోయింది కాబట్టి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు తన మామ పార్టీ స్థాపించిన తర్వాత కూడా కాంగ్రెస్లోనే ఉండి పోటీ చేశారు చంద్రగిరిలో. కానీ 83 ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయారు టీడీపీ మీద. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన చంద్రబాబు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడికి షిఫ్ట్ అయిపోయి టీడీపీలోకి షిఫ్ట్ అయిపోయి చంద్రగిరి నుంచి సొంత ఊరు చంద్రగిరి నారావారిపల్లె, అక్కడి నుంచి కుప్పంకి వెళ్ళిపోయారు. సో ఒకటి వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట అని అంటారు. కానీ ఇప్పుడు తులసిరెడ్డి గారు ఒక విషయం బయటపెట్టారు. అంటే రాజశేఖర రెడ్డి పాలిటిక్స్లోకి రాకముందు ఆయన తండ్రి అక్కడ పులివెందుల్లో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా ఓడిపోయారు. ఎందుకంటే అప్పట్లో సర్పంచ్ని వార్డు మెంబర్స్ అందరు కలిసి ఎలక్ట్ చేసుకునేవాళ్ళు. సో సర్పంచ్ కోసం పోటీ చేసే సమయంలో ఆయన వార్డు మెంబర్గా వైఎస్ రాజారెడ్డి సతీమణి ఇద్దరు కూడా ఓడిపోయారు అని ఆయన ఒక సంచలన విషయం వెల్లడించారు. అయితే ఒకటి, రాజశేఖర రెడ్డికి ఉన్న ఇమేజ్ రాజారెడ్డికి లేదు. రాజారెడ్డికి ఎప్పుడు కూడా చాలా మంది అంటారు జగన్కి రాజారెడ్డి పోలికలు వచ్చాయని చెప్పి, అంటే పౌరుషంలో లేకపోతే ఫ్యాక్షనిజం విషయంలో రాజశేఖర రెడ్డి కూడా ఫ్యాక్షనిస్టే. కానీ ఆయన తనను తాను కోపాన్ని అంచుకున్నారు. మీరు చూడండి, చాలా ప్లెజెంట్గా, చాలా 99 ఒక పొలిటీషియన్ ఏ విధంగా కన్వర్ట్ చేసుకున్నారో చూడండి. తండ్రి రాజారెడ్డి హత్య గావించబడ్డారు కదా, ఆయన సిఎల్పి లీడర్గా పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తండ్రి హంతకులు కూడా నేను క్షమించి వదిలేసా అని చెప్పారు, చంపిన వాళ్ళు కూడా. ఫ్యాక్షన్ కారణంగా హత్య గావించబడ్డారు, అటువంటి వాళ్ళని కూడా క్షమించానని చెప్పారు. సో ఇక్కడ పులివెందుల మార్క్ ప్రజాస్వామ్యం అంటే ఫస్ట్ నామినేషన్ వేయనివ్వరు, నామినేషన్ వేసిన తర్వాత ఏంటి విత్డ్రా చేయిస్తారు. అది కూడా పోటీలో ఉంటే కూడా డెఫినెట్గా చాలా చోట్ల అవతల వాళ్ళు ఓట్లు వేయనివ్వరు. అది రాజశేఖర రెడ్డి పీరియడ్లో అంతకుముందు జరిగింది. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లో ఆ టైంలో ఎదురు లేదు. ఇప్పుడు సతీష్ రెడ్డి ఎవరైతే జగన్ పార్టీలో జాయిన్ అయ్యారో ఆయనే రాజశేఖర రెడ్డి ప్రత్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు బీటెక్ రవి కొత్తగా ప్రత్యర్థి వచ్చారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందంటే వాళ్ళు ఏమన్నారు, మీరు నామినేషన్ 11 మంది వేయించారు. నామినేషన్ వేసేంత వరకు బాగానే ఉంది. నామినేషన్ వేసిన తర్వాత నిన్న జరిగిన పోలింగ్ అయితే ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు. తులసిరెడ్డి చెప్తున్నారు ఏదైతే ఉందో రెగ్గింగ్ జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం గెలిచాం అని సంబరాలు చేసుకుంటారు. సరే, అవుట్ రైట్ తెలుగుదేశం కార్యకర్తలు మేము గెలిచామని సంబరాలు చేసుకోవచ్చు. కానీ 90% ఓట్స్ వస్తాయా తెలుగుదేశంకి జగన్ కంచుకోటలో? ఘన విజయం సాధించడం ఇట్లే జగన్ చేశాడు. కుప్పంలో నేను చంద్రబాబును ఓడగొడతా అని చెప్పి లోకల్ బాడీస్ ఇదే విధంగా రిగ్గింగ్ చేశాడు. వైనాట్ కుప్పం అన్నాడు. ఏమైంది? నీ వైనాట్ కుప్పం 175 గెలుస్తావంటే ఏమైంది? పులివెందుల్లో చంద్రబాబు నాయుడు 45,000, సరే చాలా పులివెందులో చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. డెవలప్మెంట్ రిలేటెడ్ కానీ వైసీపీ మిగతా ఆయన చంద్రబాబు నాయుడు అక్కడ ఫిక్స్ చేసే ప్రయత్నం చేసింది. అందుకని సొంత ఇల్లు ఇన్ని రోజులున్నా చంద్రబాబు నాయుడు సొంత ఇల్లు కట్టుకోలేదు కుప్పంలో. మొన్న ముఖ్యమంత్రి ఎందుకంటే 1989 నుంచి కుప్పంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సొంత ఇల్లు లేదు చంద్రబాబు నాయుడుకి. మొన్న సొంత ఇల్లు కట్టుకున్నారు. సొంత ఇల్లు ఈసారి కట్టుకుంటా అక్కడే ఉంటా అని హామీ ఇవ్వాల్సి వచ్చింది. పైగా పులివెందులో చేసినంత డెవలప్మెంట్ కుప్పం చేయలేదు అని ఒక విధంగా కూడా ప్రచారం తీసుకొచ్చారు. సో వైనాట్ కుప్పం అన్న వ్యక్తి జగను అక్కడ రిగ్గింగ్ చేసి లోకల్ బాడీస్ ఎలక్షన్ రిగ్గింగ్ చేసి కుప్పంలో చంద్రబాబును ఓడించినా సరే అది తాత్కాలిక ఆనందమైంది. అసెంబ్లీకి వచ్చేసరికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిచారు కదా 45,000 ఓట్లతో. నిజాం తక్కువ మెజార్టీ, లోకేష్ కు 90,000 వచ్చింది, చంద్రబాబు నాయుడుకు ఎక్కువ రావాలి. కానీ జగన్ రిస్ట్రిక్ట్ చేశారు. అంటే కొంచెం ఒక ఏమంటారు, చంద్రబాబు నాయుడు ఓడిస్తే ఆ వ్యక్తి భరత్ ఎవరో ఉన్నారు, చంద్రమౌళి ఎమ్మెల్సీ కుమారుడు, అతన్ని నేను మంత్రి చేస్తా ఇటువంటి హామీ ఇచ్చారు. కానీ తాత్కాలిక ఆనందమైంది. ఇప్పుడు వీళ్ళు పులివెందుల గెలిచామని చెప్తున్నారు. అవతల ఓట్లు చూస్తే ఈ తెలుగుదేశం అభ్యర్థికి 6,800 వచ్చి వైసీపీ అభ్యర్థికి 600 వచ్చాయి. అంత తేడా ఉంటుందా? ఉండదు కదా. జగన్ ఇలాకాలో ఆయన ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, డెఫినెట్ గా ఉంటారు కదా. సో 90% ఓట్స్ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే అవినాష్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేశారు, అభ్యర్థులు ఎందుకు బయటకు రానివ్వలేదు? వాళ్ళు చేశారు తప్పు, మీరు అదే తప్పు చేస్తున్నారు. ఈ ఆనందం తాత్కాలికంగా ఉంటుంది.
అట్లా చేసే లేకుండే అనిపించింది తెలుగుదేశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ విధంగా చేయడు, ఆ వ్యవస్థల్ని యంత్రాంగాల్ని ఆయన నిర్వీర్యం చేయడు, ఎన్నికలు ఇవన్నీ సాధ్యం కాదు, ఆయన అతీతం అని అంటూ ఉంటారు. కానీ ఈసారి ఆయన కూడా అదే చేశాడు. నామినేషన్ వేయనిచ్చారు, 11 మంది నామినేషన్ వేయనిచ్చారు, వేసిన తర్వాత చూపించారు. ఇంకా జగన్ సమయంలో అయితే చాలా చోట్ల నేను చెప్తున్నా, లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో చాలా చోట్ల టీడీపీ వాళ్ళని బెదిరించి నామినేషన్ కూడా వేయించడం. అదృష్టం ఏంటంటే తెలంగాణలో కల్చర్ లేదు, ఈ బెదిరింపులు, ఈ నామినేషన్లు వేయకపోవడాలు, విడ్రాలు ఇవన్నీ లేవు. ఆంధ్రప్రదేశ్లో ఇంకా కూడా ఈ ఫ్యాక్షన్ పాలిటిక్స్ అంటే అట్లీస్ట్ ఇక్కడ ఎంత ఉన్నా సరే ప్రజాస్వామ్యం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ రాయలసీమ ఏరియాలో ఒకళ్ళు అధికారంలో ఉంటే ఇంకొకళ్ళు ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తారు, ప్రజాస్వామ్యం చంపేస్తారు. జగన్ టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రజాస్వామ్యాన్ని నామినేషన్లు కూడా వేయనివ్వకుండా చంపేశారు. ఇప్పుడు నామినేషన్లు వేయనిచ్చి చంపేశారు. నేను ఎందుకంటే 60% 70% టీడీపీకి వస్తే ఎవరైనా నమ్ముతారు. 6,800 వాళ్ళకు వచ్చి వీళ్ళకి 600 ఓట్లు వచ్చి మేము గెలిచాం పులివెందుల్లో అని వీళ్ళు ప్రచారం డప్పు కొట్టి చేసుకుంటే సరే, ఎవరైనా లోకల్ బాడీస్లో అధికార పార్టీ ఫేవర్ చేస్తారు. కానీ జగన్కు 10% ఓట్లే వస్తాయా పులివెందుల్లో? ఆయన మనుషులు ఉంటారు, ఆయన మనుషులు ఉన్నారు, ఆయన డెవలప్ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే జమ్మల మడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి మిగతా వాళ్ళని తీసుకొచ్చి అక్కడ వాళ్ళు ఓట్లు వేయించారు అని అంటారు. కామన్ న్యూట్రల్ గా ఉన్న వాళ్ళకి నమ్మశక్యంగా ఉండదు, టీడీపీ పిచ్చితో ఉన్న వాళ్ళకి నమ్మశక్యంగా ఉంటుంది. అట్లే వైసీపీ పిచ్చి ఉన్న వాళ్ళకి, సైకో ఫ్యాన్స్ కి, వాళ్ళకి అంతే. మా జగన్ ఏం తప్పు చేయలేదు, మా జగన్ ఇప్పటికీ అన్ని మంచిగా చేశాడు, ఈవీఎంల ద్వారా ఓడిపోయినాం, ఇది సైకో ఫ్యాన్సీ. 11 సీట్లు ఏదో మాయ చేసింది, ఓటర్ లిస్ట్ మాయ చేసింది. ఏం ఓటర్ లిస్ట్ మాయ చేస్తే ఎవడున్నాడు అక్కడ అధికారులు? ముఖ్యమంత్రి మీ జగనే కదా. ఓటర్ లిస్ట్ అక్కడ ఎన్నికల కమిషన్ చేంజ్ చేస్తుందా? ఓడిపోయినోడు ఈవీఎంలు ఓటర్ లిస్టును నిందించడం ఇది ఒక ఫ్యాషన్. గడ్డి బీకేరా కార్యకర్తలు? ఎందుకంటే ఎన్రోల్మెంట్ ఓటర్ లిస్టు మీ బూత్లో చేంజ్ అవుతే మీ కార్యకర్త చూసుకోవాలి కదా. గడ్డి బీకేరా? అధికారంలో ఉండేవారు ఈ మధ్య. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ అక్కడ రేజ్ చేస్తే ఇక్కడ తెలుగుదేశం గెలవడానికి, కూటమి గెలవడానికి, జగన్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఓటర్ లిస్టు మొత్తం మార్పులు చేశారట. మార్పులు చేస్తే మీ బూతులు ఏ మార్పులు జరుగుతున్నాయి మీకు తెలవట్లేదా? ప్లస్ ఎన్నికల కమిషన్ కాదు కదా చేంజ్ చేయాల్సింది, లోకల్ ఆఫీసర్స్ ఎవరి కింద పనిచేశారు. ఇప్పుడు పోలీసులు ఎవరి కింద పనిచేశారు? టీడీపీ కింద పనిచేసి అవినాష్ రెడ్డి అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. వాళ్ళ ఏమంటారు, పోలీస్ వ్యవస్థ మొత్తం టీడీపీ చేతిలో ఉంది. క్యాండిడేట్ రిగ్గింగ్ చేసుకోండి అన్నట్టు వదిలేశారు. అప్పుడు జగన్ హయాంలో కూడా అంతే కదా, ఓటర్ లిస్టు ఎన్రోల్మెంట్ లేకపోతే ఈవీఎంలు హ్యాక్ చేశారు. చంద్రబాబు నాయుడు అంతే 2018-19 ఎలక్షన్లో అయిపోయేటప్పుడు ఈవీఎంలు ఏదో రిగ్గింగ్ చేయబోతున్నారని ఆయన అన్నారు. సో ఎవడు ఓడిపోతే వాళ్ళు ఈవీఎంలు, ఓటర్ రోల్స్ వీటి మీద చేశారు. మొత్తం నేను ఏమంటా అంటే పులివెందుల వైసీపీ గెలిచిందా, టీడీపీ గెలిచిందా అంటే పులివెందుల్లో ఆనాడు ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, ఈనాడు కూడా ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. మీరు ఓటేసే కొంచెం ప్రయత్నం చేస్తుంటే ఒక 50-60% ఓటు వచ్చిన నమ్మేవాళ్ళు జనం. అప్పుడు జగన్ ఒక షాడిస్టిక్ ప్లెజర్ పొందాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ వాళ్ళు షాడిస్టిక్ ప్లెజర్ పొందుతున్నారు. ఇవేం నిలిచేవి కాదు. ఆయన వైనాట్ కుప్పం అన్నారు, వీళ్ళు వైనాట్ పులివెందులు అన్నారు. ఏం జగన్ గెలవడం మళ్ళీ 2029 ఎలక్షన్లో. ఇప్పుడు ఆయనకి అంటే పులివెందులో నేను రాష్ట్రంలో గెలుస్తాడో లేదా అనట్లా, గెలుస్తాడు. కుప్పంలో చంద్రబాబు గెలుస్తాడు. మంగళగిరిలో అప్పుడు లోకేష్ ఎందుకు ఓడిపోయాడంటే కొత్త కాన్స్టిట్యున్సీ, 40,000 అసలు టీడీపీ గెలవలేదు. ఇప్పుడు మంగళగిరిలో జగన్ లోకేష్ డెవలప్మెంట్ చేస్తున్నారు. 90,000 ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే తెచ్చుకున్నాడు కదా మళ్ళీ ప్రజల్లో తిరిగి జెన్యూన్ గా. సరే పులివెందుల్లో తనకు ఎదురే తిరగని అన్న మనస్తత్వం ఉండొచ్చు, కానీ పులివెందులు డెవలప్మెంట్ చేశారు రాజశేఖర రెడ్డి. అదే కదా మొత్తం నిధులు పులివెందులకైనా, మొత్తం నిధులు సిద్దిపేటకైనా, ఇక్కడ మొత్తం నిధులు గజ్వేలకైనా అని అంటూ ఉంటాం కదా. అందుకని వాళ్ళు గెలుస్తూ ఉంటారు. గజ్వేల్లో అయినా, సిద్దిపేటలో అయినా, హరీష్ రావు అయినా, అటు ఇది కేటీఆర్ సిరిసిల్ల అయినా ఓట్లు తక్కువైనా ఎక్కువైనా గెలుస్తూ ఉంటారు. సేమ్ అదే కుప్పంలో చంద్రబాబు అయినా వాళ్ళు గెలుస్తూ ఉంటారు. ఎందుకంటే డెవలప్మెంట్, మా వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు, ఈ విధమైన పట్టుదల ఉంటుంది. కానీ ఏం చేస్తున్నారంటే ఈ రాయలసీమలో ఉన్న కల్చర్ ఏదైతే ఉందో, పోలు, బూత్ క్యాప్చరింగ్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఈ సమయంలో కూడా పోలీసు యంత్రాంగం, అందుకనే వాళ్ళు కేంద్ర ఎన్నికల కమిషన్ జరిపించాలి అని వైసీపీ డిమాండ్ పెట్టింది. కేంద్ర బలగాల చేతుల్లో
లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించాల్సింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ ఇట్లే తొందరగా ఎలక్షన్ పెడితే మొత్తం బెదిరించి ఏకగ్రీవాలే చేశారు వైసీపీఆర్లో. వాళ్ళ తప్పే వీళ్ళ తప్పే. ఇది ఏమైనా ఈ తప్పు కుప్పంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ చంద్రబాబు నాయుడుని ఓడగొట్టామేమని సంబరాలు చేసుకున్న జగన్ ఏమైపోయింది? ఆవిరైపోయింది కదా. ఇది అంతే అవుతుంది. పులివెందుల్లో మేము వీళ్ళకో 3,000 వాళ్ళకో 4,000 వచ్చినా నమ్మకం ఉండేది. 6,500 టీడీపీ కట్ట, వైసీపీకి 600 ఓట్లట. అంటే దానికి ఏం చెప్తారు? ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే ఇట్లే ఉంటుంది రిజల్ట్. 90% జగన్ రిజెక్ట్ చేస్తారంటారు. జగన్ అంత నెగటివ్ వేవ్లో కూడా 40% ఓట్లు వచ్చాయి కదా జగన్కి. 56% వీళ్ళకి వచ్చిన 40% వచ్చాయి. ఎందుకంటే రెండే పక్షాలు అక్కడ, వేరే లేవు. కూటమి, జగన్. కాంగ్రెస్ అన్నది 1-2% కూడా లేదు. వాళ్ళు పోటీ పెట్టారో పెట్టలేదో చెప్పలేని పరిస్థితి కూడా. షర్మిల ఆ వైపే పోలేదు చూడండి. కానీ సునీత ఆమె వెళ్ళి మళ్ళీ వైఎస్ అవినాష్ రెడ్డి హత్యోదంతం ఇవన్నీ కూడా రేజ్ చేశారు. డెఫినెట్లీ దే ఆర్ విత్ టీడీపీ, ఇండైరెక్ట్ గా టీడీపీని సపోర్ట్ చేశారు అంతే. అంటే ఒక విధంగా నేనేం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళదే, ఇంకా వేరే పార్టీ ఉండొద్దు, వేరే మనిషి ఉండొద్దు అనే విధంగా జగన్ బిహేవ్ చేశారు. విచిత్రంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు బిహేవ్ చేయలేదు. తన అధికారంలో ఉన్నా సరే ఎక్కువ బ్యూరోక్రాట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. పార్టీ కంటే ఎక్కువ కూడా సిస్టమ్స్, వ్యవస్థ, యంత్రాంగం ఇవన్నిటినీ ఆయన నమ్ముకుంటాడు అని చెప్పేవాళ్ళు. అంటే సిస్టమ్స్ బిల్డప్ చేయాలి అని. కానీ ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఫైబర్ నెట్ స్కామ్లో ఆయన కూడా ఏంటంటే ఇంకా నేను పార్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వక తప్పదు, నా కార్యకర్తలు ఆవేశంతో ఉడుకు రక్తంతో ఉంటారు కదా, సో అదేవిధంగా ఆయన కూడా చేస్తున్నారు అనిపిస్తుంది. బట్ ఇవన్నీ షార్ట్ లివ్డ్. ఇప్పుడు ఏదో పులివెందుల్లో జడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి గెలిచినంత మాత్రం రేపు పులివెందులో జగన్ ఓడిపోతాడని కాదు, కుప్పంలో మన లోకల్ బాడీస్ గెలిచినంత మాత్రాన వీళ్ళు ఓడిపోతారని కాదు. ఎవరు గెలిచినా ఇక్కడ ప్రజాస్వామ్యం అన్నది పులివెందుల్లో చచ్చిపోతూనే ఉంది, మర్డర్ అవుతూనే ఉంది. ఇప్పుడు కూడా మర్డర్ అయింది అంతే. ఓకే, డిఎన్ఏలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరో